ఇక్కడైతే మా ఆడపడుచు కూతురు అదే పింక్ డ్రెస్ లో ఉంది కదా, బేబీ పింక్ డ్రెస్ లో, తనైతే నా కొడుక్కి అలాగే మా తోడుకోళ్ళ పాప అంటే మా కూతురికి ఇద్దరికి కూడా తను మరదలు కదండి వరుసకి, అందుకే తనకైతే పూస్తున్నారు అనమాట. ఇద్దరు కూడా పరిగెత్తి వచ్చి మరి అన్నా చెల్లెలు ఇద్దరు పూస్తున్నారు. నేను ఇంక పరిగెత్తేసే అరే కళ్ళలో పూయొద్దు అని చెప్పేసి, తను కూడా చిన్నదే కదా, కళ్ళలో పడితే పాపం పిల్లలకి తెలియదు కదండి. ఇక్కడ ఊర్లో పిల్లలు చూస్తారా ఎలా పూసుకుంటున్నారండి రంగులు. నాకైతే వీళ్ళని చూసి నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చే. మేము కూడా ఊరంతా బొమ్మతో ఊరేగింపుగా తిరిగేటప్పుడు రంగులు పూసుకుంటూ ఊరు చుట్టూ తిరిగే వాళ్ళం అనమాట. అంటే బొమ్మ ప్రతి ఊరు చుట్టూ తిరిగి ప్రతి ఇంటి ముందు టెంకాయ అది కొడతారండి. ఆ తర్వాత వినాయకుడిని సాగనంపుతాం అనమాట. ఊరు చివరి వరకు నడుచుకుంటూ వెళ్తారు వినాయకుడిని సాగనంపడానికి. ఆ రోజులైతే నాకు గుర్తొచ్చాయి. ఇక్కడైతే ఉట్టు కొడుతూ ఉన్నారు. ఇలా ఉట్టు కొట్టేప్పుడు అయితే మా చిన్నప్పుడు కొట్టే వాళ్ళ మీద కుడితి నీళ్ళు పోయడం, కడుగు నీళ్ళు పోయడం, ఇలాంటివి రకరకాలవి చేసేవాళ్ళంటే వాళ్ళని డిస్టర్బ్ చేయాలన్నమాట. ఉట్టి వాళ్ళకి దెబ్బ అనేది ఉట్టి పగలకుండా వాళ్ళని డిస్టర్బ్ చేయాలి. వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా ఉట్టి కొట్టాలి. ఇదనమాట మెయిన్ టాస్క్. భలే సరదాగా ఉండేదిలేండి. మీరు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేశారా లేదా కామెంట్ చేయండి.